ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ఏపీ సీఎం చంద్రబాబుకు మధ్య చిన్నపాటి కోల్డ్ వార్ జరుగుతుందా? ఏమైనా అలకలు కోపతాపాలు ఉన్నాయా? అసలేం జరుగుతుంది? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అనుమానాలు కలుగుతున్నాయి. రాష్ట్ర సచివాలయంలో మంత్రులు కార్యదర్శులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం నిర్వహించారు. ఆ సమావేశానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరు కాలేదు. ఇటీవల చాలా కాలంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్కడ వార్తల్లో కనిపించడం లేదు. ఏ సమావేశానికి హాజరు కావట్లేదు. ప్రజల మధ్యకు వెళ్ళట్లేదు. అంతెందుకు సినిమా షూట్లలో కూడా పాల్గొనట్లేదు. అయితే ఈ మధ్యలో సైలెంట్గా 2 రోజుల పాటు హైదరాబాద్ వెళ్ళి వచ్చారని కొందరు చెప్తున్నమాట. అంతకు మించి ఎవరికి ఏమీ తెలియదు. హరిహర వీరమలు షూటింగ్ జరుగుతుందా లేదా అన్నది కూడా స్పష్టంగా తెలియదు. ఇలాంటి నేపథ్యంలో తాజాగా జరిగిన కార్యదర్శుల సమావేశంలో సాక్షాత్తు ఏపీ సీఎం చంద్రబాబు సైతం పవన్ గురించి అడిగారు. దానికి జనసేన నేత పవన్ కళ్యాణ్ సన్నిహితుడు మంత్రి నాదెండ్ల మనోహర్ సమాధానమిస్తూ పవన్ నడుము నొప్పితో గత 2 వారాలుగా బాధపడుతున్నారని చెప్పారు. అక్కడి వరకు బాగానే ఉంది. కానీ అదే సమయంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ తాను పవన్తో మాట్లాడాలని ప్రయత్నించానని, దొరకలేదని, ఇప్పుడు ఎలా ఉన్నారని అడిగారు. ఇక్కడే అనుమానం కలుగుతుంది. సీఎం ప్రయత్నిస్తే కూడా డిప్యూటీ సీఎంతో మాట్లాడడం కుదరలేదా? నడుం నొప్పి ఉంటే మాట్లాడడానికి ఏమవుతుంది? మిగతా వారితో మాట్లాడకుండా విశ్రాంతి తీసుకోవచ్చు. కానీ సీఎం ఫోన్ చేస్తేనో ప్రయత్నిస్తేనో మాట్లాడకుండా ఉంటారా? కనీసం తెలిసాకనైనా రిటర్న్ కాల్ చేయడం కూడా కుదరలేదా అని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఏదేమైనా కేవలం వారం రోజుల వ్యవధిలో 2 కీలక సమావేశాల్లో పవన్ కనిపించకపోవడం పట్ల చర్చ అయితే సాగుతుంది. పవన్ కళ్యాణ్ ఆరోగ్యం చూస్తే మెరుగుపడిందన్న దానికి సంకేతాలు కనిపిస్తున్నాయి. అవేంటంటే ఆయన నేటి నుంచి దక్షిణ భారతదేశ యాత్రలకు వెళ్తున్నారు. మరి అలాంటప్పుడు ఆయన ఎందుకు రాలేదు అన్నదే చర్చగా మారింది. మొత్తానికి కూటమి సర్కార్లో పవన్ యాక్టివిటీస్ కూడా చూస్తే కనుక కొంత తగ్గాయని అంటున్నారు. ఆయన బహిరంగంగా వేదికల మీద చివరిగా కనిపించినది రిపబ్లిక్ డే సందర్భంగానే అని అంటున్నారు. అంటే 15 రోజులపై దాటిందన్నమాట. మరి పవన్ దక్షిణ భారతదేశ యాత్రల తర్వాత అయినా పవన్ ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటే కనుక ఈ రకమైన రూమర్లకు చెక్ పడుతుంది. లేకపోతే ఏదో జరుగుతుందన్న చర్చ అయితే వస్తుందని, దాన్ని ఆపడం కష్టమని అంటున్నారు. చూడాలి మరి 4 రోజుల ఆధ్యాత్మిక పర్యటన తర్వాతనైనా అన్ని కార్యక్రమాల్లో యాక్టివ్ అవుతారో లేదో చూడాలి. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.